నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రేటర్లో తగ్గిన ఓటింగ్ శాతం, గతం కంటే తగ్గిన పోలింగ్. పలు పోలింగ్ బూత్ల వద్ద ఘర్షణలు, ఓల్డ్ మలక్పేటలో పోలింగ్ రద్దు. పాత బస్తీలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు, ఓటు వేయడంలో ఆదర్శంగా నిలిచిన వృద్ధులు. ఓటు వేసేందుకు ఆసక్తి చూపని నగరవాసులు, ఓటు హక్కును వినియోగించుకొని యువత. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ను ఢీకొట్టిన క్రేన్, అక్కడికక్కడే ఒక్కరు మృతి. ఇక డీటెయిల్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ముగిసింది. అయితే చాలా కేంద్రాల్లో ఓటర్లు లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్ మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. ఐటీ కారిడార్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గుర్తులు తారుమారు వల్ల ఒక్క ఓల్డ్ మలక్పేట డివిజన్లో మాత్రమే రీపోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో వివరించిన తీరు దురదృష్టకరమని ఏపీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గతంలో సభలో దేవాదులపై ఇచ్చిన మాదిరిగా మాట్లాడినట్లు నేడు కూడా సభలో వివరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు సభలో మాట్లాడిన మాటలపై తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన చేశారు. సభలో వాస్తవాలు తెలుసుకోవాలని మాట్లాడాలని ముఖ్యమంత్రి కోసం సభను ఆపేశారనేది అవాస్తవమని తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా సభ ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టిందని, సభ ఆలస్యంగా ప్రారంభమవడాన్ని కూడా రాజకీయం చేస్తారని ప్రశ్నించారు. తగ్గట్టుగా కూడా క్యాడర్ ఉంటుంది. సంస్కారం మరిచి ఈయనలా వ్యవహరిస్తే అందుకే ఆ పార్టీ వాళ్ళు బరిదెగించి మంత్రులు చంపడానికి, దళిత ఎంపీలపైన దాడులు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటే యథా నాయకుడు తదా అన్నట్లుగా ఆ నాయకుడు వ్యవహారశీలను బట్టే వాళ్ళు అలా చేస్తూ పోతున్నారు. ఇది కాకుండా సభను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం. గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు దేవాదుల పైన తప్పుడు నోటు ఇచ్చి అది పట్టుకున్న తర్వాత నేనే సభను తప్పుదోవ పట్టిద్దాము అని చెప్పడానికి ఇచ్చాను అన్నటువంటి మాట మనం గతంలో విన్నాం. అదే రకంగా మన అసెంబ్లీ సమావేశాలలో ఉత్తరాంధ్రలో ఎత్తిపోతల స్కీములన్నీ నేనే కంప్లీట్ చేశాను అన్నాడు. ఏం కంప్లీట్ చేశారు పేరు చెప్పండి అని అంటే మళ్ళీ 4 ఖర్చుకొని కూర్చుంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఏదో బురద చల్లే కంటే కార్యక్రమే నాది, తప్పును అవసరం తప్పుదోవ పట్టిస్తాను, నా పబ్లిసిటీ కోసం ఏమైనా చేసుకుంటాను అన్నటువంటి వివరించేటువంటి తీరు చాలా దుర్మార్గం. అంత సీనియరు
నా వయసు అంత అనుభవం లేదు ముఖ్యమంత్రికి అన్న మాట మాట్లాడిన వ్యక్తి, ఎస్ అనుభవం ఉండాలి, కానీ మంచి గుణం ఉండాలి, సంస్కారమైనతో ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. నువ్వు సంస్కారాన్ని మరిచి వయసులో అంత పెద్దని చెప్పుకుంటే నువ్వు గౌరవ ముఖ్యమంత్రి అనేటువంటి ఇది లేకుండా, గౌరవం లేకుండా వాడు వీడు అనేటువంటి భాష వాడడం ఎంతవరకు సమంజసం? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు వాడినటువంటి భాషను నువ్వు క్షమాపణ చెప్పాలి. వాడు వీడు ఏం పీక్కుంటారు? ఏంటండి ఈ భాష? అన్పార్లమెంటరీ వర్డ్స్. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఇందుకా మీరు అసెంబ్లీకి వచ్చేది? ఇందుకా ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేసేది? వచ్చేటువంటి హౌస్లో నిన్న ఆయన చెప్పాడు బీఎస్సీ మీటింగ్లో, వ్యవసాయం చాలా ఇంపార్టెంట్ అని. ఎస్, వ్యవసాయమే తీసుకుందామని చెప్పాం, వ్యవసాయం తీసుకున్నాం. క్వశ్చన్ అవర్ ఎందుకు పెట్టలేకపోయామో కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఈరోజు అర్జెంట్ మోషను పేదలకు ఇళ్ల పట్టాలపైన ఇచ్చారంట. ఎస్, వీఆర్ రెడీ. నిన్న బీఎస్సీలో కూడా చెప్పాం, మీరు ఏ సమస్యలైనా అడగండి, మేము రెడీ అని చెప్పి. కానీ ఆ సమస్యలు అడగటం, దాంట్లో వాళ్ళ దగ్గర ఏం సబ్జెక్ట్ లేకపోయి గతంలో ఏం చేయకపోవటం వల్ల చెప్పలేక ఈ రకంగా హౌస్ని తప్పుదోవ పట్టించి పబ్లిసిటీ చేసుకోవడానికి హౌస్ వాడుకునేది. ఎంతవరకు సమంజసం అండి ఇది? నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా అందరూ చూస్తుంటారు. హౌస్లో జరిగినటువంటి సంఘటనలు మొత్తం వీడియో కానీ స్పీకర్ పర్మిషన్తో బయటకిస్తే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకల్ సర్వీస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న బైక్ను క్రేన్ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హర్షగూడ గ్రామానికి చెందిన రామావత్ లక్ష్మణ్గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కరెక్ట్ కలిసి ఈ రోడ్కి వచ్చి ఉంటే బిల్ గురించి ఆపి మాట్లాడేవాడు నాతో. అవతల రోడ్కి వెళ్ళిపోయినట్టు పని కరెక్ట్ కలిసి ఈ రోడ్కి వచ్చి ఉంటే బిల్ గురించి ఆపి మాట్లాడేవాడు నాతో. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య పట్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సానుభూతి వ్యక్తం చేశారు. హాలియా అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నోములతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ హాజరై నరసింహయ్యకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గౌరవనీయులు దివంగత నేత శాసనసభ్యులు నరసింహయ్య గారి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపం ప్రకటిస్తూ ఉన్నాము. అతను పోరాట యోధుడిగా, విప్లవకారుడిగా తన జీవితం స్టార్ట్ చేసి ఎంపీపీగా 2 పర్యాలు ఎంపీపీగా, 2 పర్యాలు నగరికల్ ఎమ్మెల్యేగా, 1 పర్యాయం నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ప్రజలందరూ అతన్ని ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్నారు. అతను ప్రజల పక్షం నుండి పోరాటం చేసే వ్యక్తి కాబట్టి ప్రజలందరూ ఆదరించినారు, అభిమానించినారు. దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ ఈరోజు మేమందరం సంతాపం ప్రకటిస్తూ ఉన్నాం. ఏదేమైనా అతని ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భగవంతుడు కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యం కల్పించాలని కోరుకుంటున్నాం. ఇలా అతను బతుకుంటేనే మాకు మంచిగా ఉండదని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు పరిపాలన పూర్తిగా చేస్తే బాగుండేది. ప్రజల విశ్వాసాన్ని అతను ఓట్లేసి గెలిపించారు కాబట్టి 10 కాలం పూర్తి చేసినట్టయితే బాగుండని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా నకరేకల్లో ఉండి ఇక్కడ కూడా వచ్చి సాగర్కి వచ్చేసి కూడా ఇక్కడ ప్రజలందరూ అభిమానాలు పొంది ఒకసారి ఓడిపోయినా రెండోసారి
నివార్ తుఫాన్ అనంతపురం జిల్లాలో వరి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. నష్టాన్ని గుర్తించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. 3728 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నివేదిక సిద్ధం చేశారు. జిల్లాలోని 4 మండలాలపై ప్రభావం చూపినట్లు గుర్తించారు. కంచిలి, సోంపేట, గారా, శ్రీకాకుళం మండలాల్లోని 76 గ్రామాలపై ప్రభావం చూపినట్లు నివేదికలో పొందుపరిచారు. కంచెలి మండలంలోని 18 గ్రామాల్లో 295 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. జిల్లాలో నష్టపోయిన పంటను మంత్రి శంకర్ నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పారు. మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత అక్టోబర్ మాసం వరకు కూడా ఏదైతే పంట నష్ట పరిహారం జరిగిందో ఆ పంట నష్ట పరిహారాన్ని కూడా మరి ఇవ్వడం జరిగింది లెక్కలు వేసి. తప్పుకోకుండా ఈరోజు ఏదైతే నివర్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఆ ప్రభావం వల్ల పంట నష్టపోయారో అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లాల్లో ఈ జిల్లాల రైతాంగాన్ని అందరికీ కూడా తప్పుకోకుండా అంచనాలు వచ్చిన తర్వాత వారందరికీ ఎంతెంత పంట నష్ట పరిహారం జరిగిన తర్వాత చూసుకొని ఆ లెక్కలన్నీ చూసిన తర్వాత పంట నష్ట పరిహారం విడుదల చేస్తాం. నెల్లూరు, అనంతపురం జిల్లాలో కదిరి ప్రాంతంలో నివర్ తుఫాను ప్రభావం అధికంగా ఉండడం వల్ల పంట రైతాంగం ఎవరైతే వేశారో పంటలు వాళ్ళంతా కూడా నష్టపోవడం జరిగింది. నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేసి నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అలాగే కడప జిల్లాలో కొన్ని ప్రాంతాలు కూడా ఏరియల్ సర్వే చేయడం జరిగింది. మరి ఈరోజు కదిరికుంటపల్లికి సంబంధించి కదిరి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారితో పాటు ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ మరి ఈ నియోజకవర్గం వరకు దాదాపు 6 మండలాలకు గాను 4 మండలాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది. దాదాపు 1300 హెక్టార్ల వరకు కూడా నష్టం జరిగినట్లు కూడా నివేదికలు తెలుపుతున్నాయి. ఏదైతే ఈ పంట నష్ట పరిహారం జరిగిందో అదంతా పూర్తి స్థాయిలో అసెస్ చేసి ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వేచ్ఛా వేదిక సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ నేత కూన రవికుమార్ మండిపడ్డారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ వివరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న ప్రభుత్వం టీడీపీని రైతుల వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో 6 తుఫాన్లు వచ్చి రైతులు నష్టపోతే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సభలో అధికార పార్టీ నేతలు టీడీపీని టార్గెట్ చేశారే తప్ప రైతుల సమస్యలు ప్రస్తావించలేదని చెప్పారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని ఇద్దరు ఇష్టారీతిన వ్యవహరించారని, అలాంటి వారినే జగన్ కూడా సమర్థిస్తూ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నటువంటి అబద్ధాలని ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు అబద్ధాలు పదే పదే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారని సంబోధించాలనా? చంద్రబాబు నాయుడు గారు అన్న మాట వాస్తవం కాదా? మీరు ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం కాదా? ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక తుఫానులు వస్తే కనీసం వారిని ఆదుకున్న పాపాన పోలేదు. ఈరోజు నివర్ తుఫాను వచ్చి ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాలు పంటలు కోల్పోయి రైతులు కుదేలైతే కనీసం ముఖ్యమంత్రి, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి
క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళి వాస్తవాలు తెలుసుకొని నష్టాలని అంచనా వేసి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు గాలిలో తిరుగుతూ గాలి కబుర్లు చెప్తూ గాలి ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి. ఒక బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైతుల ఆక్రందనలు వినిపిస్తూ ఉంటే, రైతు గోడును వినిపిస్తూ ఉంటే, రైతు బాధను వినిపిస్తూ ఉంటే వినడానికి కూడా సహనం లేనటువంటి ఈ ముఖ్యమంత్రి, వినడానికి కూడా ఓపిక లేనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సభలో ఒక రంకెలేస్తూ ఉన్నారు. ఆ మంత్రులు వాడే భాష, ఆ శాసనసభ్యులు వ్యవహరించే తీరు, ఆ శాసనసభ్యులు వాడే భాష చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకుంటా ఉంది. మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడొద్దు అని చెప్పి అసెంబ్లీలో నిర్బంధించడం ఎంతవరకు ఏ రాజ్యాంగ ప్రకారం ఉన్నదో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిన్న నివర్ తుఫానికి చేతికి అందినటువంటి పంట నేల కొరికిపోతే, బురద పాలైతే, మట్టి పాలైతే ఈరోజు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వండి, పేదల్ని ఆదుకోండి అని అంటే ఈనాడు ముఖ్యమంత్రి గారు మేము అన్నీ చేశాం, అన్నీ ఇస్తున్నామని చెప్పి ఊకదప్పుడు ఉపన్యాసాలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోరు, పచ్చి అబద్ధాల కోరు మాట్లాడుతూ ఉన్నాడు. నేను 15 రోజుల్లో ఇస్తున్నానని, 24 రోజుల్లో ఇస్తున్నామని. ఈరోజు ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నటువంటి అబద్ధాలని ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు అబద్ధాలు పదే పదే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారని సంబోధించాలనా? చంద్రబాబు నాయుడు గారు అన్న మాట వాస్తవం కాదా? మీరు ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం కాదా? ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక తుఫానులు వస్తే కనీసం వారిని ఆదుకున్న పాపాన పోలేదు. ఈరోజు నివర్ తుఫాను వచ్చి సూర్యాపేట జిల్లా మునగలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు పీరెల్లి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ వికలాంగుల కార్పొరేషన్ను సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేశారని, తక్షణమే తొలగించి వేర్వేరు శాఖలుగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు ముత్తినేని సురేందర్, వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. కార్డ్స్ కొత్త పింఛన్ కూడా మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడం జరుగుతుంది. అందులో మహిళా శిశు సంక్షేమంలో విలీనం చేసి మా యొక్క హక్కుల్ని కాలరాస్తుర్రు. దీన్ని వెంటనే వేరువేరుగా పునరుద్ధరణ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం సార్. 26 నుండి 2వ తారీఖు వరకు అన్ని మండల కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. 2వ తారీఖు లోపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కాక రాకుంటుంటే రేపు 3వ తారీఖు రోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రభుత్వం జరిపితే దానికి వ్యతిరేకంగా సోదరులకు నా ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ, ఏదైతే 26వ తారీఖు 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి మండలంలోని కూడా జెండాలు ఆవిష్కరించుకుంటూ ఈరోజు మునగాల మండలంలోని ఎగరేయడం జరుగుతుంది, ఆవిర్భవించుకోవడం జరుగుతుంది. ఏదైతే కృష్ణమాదిక్ గారు ఏదైతే పిలుపు ఇచ్చారో హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారం దిశగా అన్నగారు 2023-24 ఎలక్షన్స్లో మరి మాకు రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో అన్నగారు కూడా మరి మాకు దీటుగా మేము వికలాంగుల తరఫున మాకు వెన్నుదంటూ మా ఉద్యమాలలో విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి మరి స్థాపించడం జరిగింది. జూలై 2007లో స్థాపించడం, ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ స్థాపించడం జరిగింది. మా హక్కులు ఏవైతే ఉచిత బస్ పాసులు కానీ, మరి ఉచిత అంత్యోదయ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ,
మెదక్ జిల్లా రామాయంపేటలో ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన కానిస్టేబుల్ కృష్ణయ్య 11వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జున మాట్లాడుతూ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు. వృత్తిలో ఎంతో నిజాయితీపరుడని, ఆయన మృతి తీరని లోటని అన్నారు. అనంతరం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. पुलिस किसान हमारा है, पुलिस किसान हमारा है। जय मुद्राज, जय मुद्राज, जय मुद्राज, जय मुद्राज। రావాలనే కోరికతోని 11 సంవత్సరాల క్రితం ఇదే డిసెంబర్ 1వ తారీఖున ఆత్మహత్య చేసుకున్న సంఘటన మనం ఎవరూ మర్చిపోలేము. తన గన్నతోని తను కాల్చుకొని చనిపోయిండు. కేవలం అది తెలంగాణ ఆకాంక్షించి తెలంగాణ ఉన్న యువకులు తెలంగాణ ప్రజల బతుకులు మారాలని, తెలంగాణ రావాలని ఆయన చేసుకున్నారు. కానీ ఈరోజు ఆయన ఆశయం మాత్రం సిద్ధించింది. ఆయన 11 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుంటే దాదాపుగా 6.5-7 సంవత్సరాల క్రితమే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఆయన కోరుకున్నటువంటి తెలంగాణ మాత్రం అంత సిద్ధించలేదని అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడైతే తెలంగాణ యువకుల బ్రతుకులు మారాలని అనుకున్నాడో ఆ బ్రతుకులు ఈరోజు మరణించిన రోజు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించి అతను తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేయడం జరిగింది. అతను కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు అతనితో నాకు పరిచయం ఉంది, కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఆయన వృత్తి పట్ల చూపించే నిబద్ధత కానీ, ఆయన గతంలో మావోలతోటి పోరాడిన సందర్భాలు కానీ ఎన్నో సందర్భాల్లో మేము గుర్తు చేసుకున్న పెద్దలకి మరియు యువతకి వాళ్ళందరికీ నా నమస్కారాలు. పోలీస్ కిష్టన్న ఒక పేద కుటుంబంలో పుట్టి కూడా తెలంగాణ ఉద్యమం కోసం తొలి అమరుడైన కిష్టన్నకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబం వద్దన్నా కానీ తన ధైర్యం చేసి సెల్ టవర్ ఎక్కి తన గన్నుతో తను కాల్చుకున్నాడు. అలాంటి మన అమరుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి. ఆయనను మర్చిపోద్దు, ఆయన ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతాయి. మా యువత నిరుద్యోగుల నుంచి పొంది ఉద్యోగులుగా మారుతారు. అలాగే మా ముద్రాజ్ బిడ్డలు కూడా ఎంతో అత్యున్నత స్థితికి చేరుతారని చెప్పి ఎంతగా ఆశపడేవారు. ఆ క్రమంలో తెలంగాణ శాశ్వతంగా జరుగుతున్న క్రమంలో ఎంతకీ ముందుకు సాగిపోయేసరికి నా నుంచే ఉద్యమం ఉధృతం కావాలని చెప్పేసి తను ఆలోచిస్తున్న సమయంలో, అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట తను మేల్కొని టవర్ బింక్ ఎక్కి తెలంగాణ జిందాబాద్, తెలంగాణ రావాలి, తెలంగాణ యువత మేల్కొనాలని చెప్పేసి స్ఫూర్తినిస్తూ తెలంగాణ మీద మంచి ఎలా వస్తే. ఇక ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఉద్యమాలకు మద్దతుగా విశాఖలో ప్రజా సంఘాల నిరసన బాట పడుతున్నాయి. విశాఖలో రైతుల ఉద్యమాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, ఏపీ ప్రభుత్వం కూడా రైతుల సమస్యలపై పట్టించుకోవడం లేదని అన్నారు. తక్షణమే రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఒకటి వాణిజ్యం చేసుకునే హక్కు, అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవడం, పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి టెంట్లు వేసుకుని అక్కడ ఉన్నారు. వాళ్ళ మీద భాషావాయు గోడాలు లేకపోతే లాఠీ చార్జ్. మనం నాగరికులం ఈ దేశం, మనకి ఎక్కడికైనా వెళ్ళి పనిచేసే హక్కు ఉందని మనకి రాజ్యాంగం మించి నీళ్లు చేస్తుంటే ఒక అబ్బాయి దాని మీదకి ఎక్కేసి దాన్ని ఆపేశాడు. అతని మీద సంఘీభావానికి ప్రకటిద్దాం రైతాంగ ఉద్యమానికి, ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటిద్దాం.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో ర్యాలీ జరిగింది. ప్రకాశం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ను తరిమికొట్టడంలో పాటుగా వ్యాప్తి నివారణపై అవగాహన కల్పించడంతో పాటుగా మహమ్మారిని తరిమికొట్టేలా ఏపీలో అవగాహన కార్యక్రమాలు జరిగాయని జిల్లా అధికారులు చెప్పారు. ప్రజల్లో చైతన్యం రావడంతో ఎయిడ్స్ను చాలా వరకు నివారణ జరిగిందని, ఏపీ ప్రభుత్వం కూడా వైద్య రంగానికి ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ ఎయిడ్స్ ఒక మహమ్మారిది. ఆ ఎయిడ్స్ని దూరంగా పారదోలాలనే ప్రోగ్రాం అనేది ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా చూసుకోవాల్సి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా దీన్ని క్యాన్వస్ చేసి మనం గట్టిగా నిరోధించగలిగామనేది గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా అయితే మొదటి స్థానంలో ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. ఈరోజు ఎక్కడ ఎయిడ్స్ వ్యాధిన పడిన రోగులనేవాళ్ళు ఎక్కడో ఒకరో ఇద్దరో తప్పక పూర్తిగా నివారణ అయిందనేది సంతోషంగా చెప్పచ్చు. మన ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యానికి ప్రధానంగా కూడా ఒక లక్ష్యం పెట్టుకొని కరోనా వ్యాధి అనేది ప్రభవించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్య సూత్రాలు కూడా పూర్తిగా కూడా పాటించుకొని అన్ని రకాల జబ్బులు నయం చేసుకునే దాని కొరకు ఆరోగ్యశ్రీకి వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం కలెక్టరేట్ నుంచి. మరి గతంలో ఎయిడ్స్ అంటే మనకు ఇప్పుడు కరోనా ఎలాగో అట్లు అదేవిధంగా. ఇక సరూర్నగర్ డివిజన్లో రోజు రోజుకు వేడెక్కుతున్న రాజకీయాలు. ఏ పార్టీకి ఆ పార్టీ వారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు. సరూర్నగర్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ ఉద్యమ నాయకుడు సిలివేరి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ సరూర్నగర్ డివిజన్ బీజేపీ మరియు కాంగ్రెస్ అభ్యర్థులపైన మాటల దాడి చేశారు. సరూర్నగర్ డివిజన్లో అనితా దయాకర్ రెడ్డి వారితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తమ నాయకులపై ప్రతిపక్షాలు నోరు పారేసుకుంటే ఊరుకోమన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఓడగొడతామనేసి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈరోజు యువజన నాయకుడు ఉన్నారు ఇక్కడ, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే అండి, నా పేరు సిల్వర్ వెంకట్ గౌడ్. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించబడుతుంది. దాదాపు ప్రతి ఒక్క ఓటర్ మహాశీలందరూ కూడా ఇంటింట్లో నుంచి బయటికి తరలి వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది. మరి ఈరోజు సరూర్నగర్ డివిజన్లో పరిస్థితి చెప్పాలంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మా స్థానిక కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి బస్తీలలో కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, వీధి దీపాలు కానీ, మరియు కమ్యూనిటీ హాల్స్ కానీ అన్ని రకాలుగా కాలనీ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీ కానీ మరియు బస్తీ వాసులతో, డ్వాక్రా మహిళా గ్రూపులతో నిరంతరం వాళ్ళు టచ్లో ఉన్నారు. కంపల్సరీగా సరూర్నగర్ డివిజన్లో ఎగరబోయే జెండా అది టీఆర్ఎస్ జెండా, గులాబీ జెండానే. మరి ఏదైతే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకి మా సూటి ప్రశ్న, నిన్నగాక మొన్న మీరు పబ్లిక్లో ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి మరి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, మీరు ప్రజల్లో ఎలా పనిచేశారనేది మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. మరి ప్రజలకు కూడా మేము ఒకటే విషయం విన్నపం చేస్తున్నాము, వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సరూర్నగర్ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమంటున్న కాంగ్రెస్ నాయకులు. ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడు రంజిత్ మాట్లాడుతూ సరూర్నగర్ డివిజన్లో టీఆర్ఎస్ మరియు బీజేపీ అభ్యర్థుల నాయకులకు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి టైం సరిపోవడం లేదు. ప్రజల గురించి ఆలోచించే అంత టైం వేరే లేదు. సరూర్నగర్ డివిజన్ ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని, కాంగ్రెస్ వస్తే అభివృద్ధి సాధ్యమని రంజిత్ అన్నారు. అయినట్టు మేము 30-40 అయితే మేయర్లు ఓడతాం, అవి చేస్తామని మాట్లాడకుండా బీజేపీ ముందుకు వస్తుంది. టీఆర్ఎస్ మళ్ళీ 150 సీట్లు గెలుస్తామని చెప్పి మాట్లాడుతుంది. ఖచ్చితంగా ప్రజలు సైలెంట్ ఓటింగ్ చేస్తున్నారు. ఇవాళ బయటకు చెప్పేది ప్రజలు వేరేలా ఉంది, వాళ్ళు సైలెంట్ ఓటింగ్ చేస్తున్నారు. మా ప్రజల మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ 10 రోజుల ప్రచారంలో ప్రతి ఒక్కరు అన్న మాటలు మాకు గుర్తున్నాయి. వాళ్ళపైన నమ్మకాన్ని వచ్చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపేయడానికి మేము ముందు కృషి చేస్తున్నాం. మీ డివిజన్ పేరు? సరూర్నగర్ డివిజన్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులు గుంపులుగా కూడి బూత్ల దగ్గర గుంపులు పడి బెదిరించే ప్రయత్నాలు చేసుకుంటా, ఎవరైతే మాట్లాడితే వాళ్ళకి తర్వాత చూసుకుంటాం, మీ పని చూసుకోమని మాట్లాడకుండా, బీజేపీ వాళ్ళు మీరు హిందువు కాదా అని కూడా డైరెక్ట్ ఒక మత పేరు తీసుకుంటే రాజకీయాలు చేసుకుంటా ఈరోజు ఇవి తిరుగుకుండా సరిపోతున్నాయి. కానీ ఖచ్చితంగా ప్రజలు ఓటింగ్ మాత్రం ఎవరికి ఎలా ఆలకేస్తున్నారు, ప్రజలకు గుర్తుంది. ఆ పథకాలు ఎలా ఉన్నాయో అవన్నీ గుర్తుంది. ఇలా కష్టపడుతున్న కష్టాలు గుర్తు చేసుకుంటున్నారు. కరోనా కష్టకాలం మరియు వాటర్ విషయాలు దీని మీద చాలా ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచి ప్రజల సేవలో కూడా
అదే రకంగా ఎన్నికలు అయితే పోటీ పడ్డామో అదే రకంగా ప్రజల సేవలో కూడా పోటీ పడి కూడా ముందుకు పోతాం. జై కాంగ్రెస్. కర్ణాటక డివిజన్లో కాంగ్రెస్ ఉనికి ఉందా అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. సరునార్ డివిజన్లో ఉన్న బూతులలో పోయి బూతుల బయట కూర్చున్న కార్యకర్తలను అడగండి. లోపల జరుగుతున్న ఓటింగ్ లెక్కింపు అప్పుడు 4 తారీఖు లెక్క పెట్టుకుందాం సరునార్లో కాంగ్రెస్ ఉందా పోయిందా అని. మేడం పోయిందని చెప్తే కాంగ్రెస్ పోతా అంటే మేడం ఏమి ఇందిరాగాంధీ కాదు. మేడంతో పాటు కాంగ్రెస్ పోనీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేడం చుట్టూ ఉన్న వాళ్ళైతే ఎవరున్నారంటే అక్కడ ఆకపోతే ఇక్కడ టికెట్ వస్తుందేమో, ఇక్కడ అక్కడ టికెట్ వస్తుందని తిరిగేటోళ్ళు ఉన్నారు. వాళ్ళలాగా డబ్బులు కమ్మబోయే కార్యకర్తలు మేము కాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి పనిచేస్తారు. ఎందుకంటే నికాసుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సరునార్ పార్టీలో కాంగ్రెస్ ఉందా లేదా దానికి కూడా ఇదే పరీక్ష. ఖచ్చితంగా 4 తారీఖు మీకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రచారంలో మాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ మరియు టీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు, ఒకవైపు డబ్బు పంచుకుంటా ఇంకోవైపు మతం పేరు చెప్పుకుంటా వీళ్ళు ఆడే నాటకంలో ప్రజలకు మంచిగా అర్థమవుతుంది ఎవరు కోటేయాలనేది. వీళ్ళకి ఎంతసేపు కొట్లాడడం మాకు అదైంది మాకు ఇదైంది, ఒకసారి వేస్తే సింపతి వచ్చింది, మళ్ళీ ఒకసారి వస్తే 1-2 అయినట్టు మేము 30-40 అవుతాం, మేయర్లు ఓడతాం, అవి చేస్తామని మాట్లాడకుండా బీజేపీ ముందుకు వస్తుంది. టీఆర్ఎస్ మళ్ళీ 150 సీట్లు గెలుస్తామని చెప్పి మాట్లాడుతుంది. ఖచ్చితంగా ప్రజలు సైలెంట్ ఓటింగ్ చేస్తున్నారు. ఇవాళ బయటకు చెప్పేది ప్రజలు వేరేలా ఉంది, వాళ్ళు సైలెంట్ ఓటింగ్ చేస్తున్నారు. మా ప్రజల మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ 10 రోజుల ప్రచారంలో ప్రతి ఒక్కరు అన్న మాటలు మాకు గుర్తున్నాయి. వాళ్ళపైన నమ్మకాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపేయడానికి మేము ముందు కృషి చేస్తున్నాం. మీ డివిజన్ పేరు? సరూర్నగర్ డివిజన్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులు గుంపులుగా కూడి బూత్ల దగ్గర గుంపులు బెదిరించే ప్రయత్నాలు చేసుకుంటా ఎవరైతే మాట్లాడితే వాళ్ళకి తర్వాత చూసుకుంటాం, మీ పని చూసుకోమని మాట్లాడకుండా బీజేపీ వాళ్ళు మీరు హిందువు కాదా అని కూడా డైరెక్ట్ ఒక మత పేరు తీసుకుంటే రాజకీయాలు చేసుకుంటే ఈరోజు ఇవి తిరుగుకుండా సరిపోతున్నాయి. కానీ ఖచ్చితంగా ప్రజలు ఓటింగ్ మాత్రం ఎవరికి ఎలా ఆలకేస్తున్నారు ప్రజలకు గుర్తుంది. ఆ పథకాలు ఎలా ఉన్నాయో అవన్నీ గుర్తుంది. ఇలా కష్టపడుతున్న కష్టాలు గుర్తు చేసుకుంటున్నారు. కరోనా కష్టకాలం మరియు వాటర్ విషయాలు దీని మీద చాలా ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచి ప్రజల సేవలో కూడా అదే రకంగా ఎన్నికలు అయితే పోటీ పడ్డామో అదే రకంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్లో తగ్గిన ఓటింగ్ శాతం, గతం కంటే తగ్గిన పోలింగ్. పలు పోలింగ్ బూత్ల వద్ద ఘర్షణలు, ఓల్డ్ మలక్పేటలో పోలింగ్ రద్దు. పాత బస్తీలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు, ఓటు వేయడంలో ఆదర్శంగా నిలిచిన వృద్ధులు. ఓటు వేసేందుకు ఆసక్తి చూపని నగరవాసులు, ఓటు హక్కును వినియోగించుకొని యువత.